వీకెండ్ ప్లాన్ చేసాం. అల్మంజర్ బీచ్ బయలుదేరాము. అక్కడ స్విమ్మింగ్ పూల్ వెళ్దాం అని చెప్పి ఫ్రెండ్స్ మేము. పార్క్ అయితే ఎంట్రన్స్ వచ్చేసింది. లోపలికి అయితే వెళ్ళాం. బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కానీ ఎండ మటుకు 50 సెల్సియస్ పైన ఉందండి. చాలా హాట్ గా ఉంది. ఏదో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అండ్ లోపలికి దిగాము. ఇదిగో ఆ వేడికి తట్టుకోలే గెట్ రైడ్ కూడా తీసుకున్నాను. బీచ్ అయితే అలా సరదాగా ఒక 5 మినిట్స్ వాక్ చేశాను. అక్కడైతే చిన్న ఫ్యామిలీ ఉంది. వాళ్ళైతే స్నానం చేస్తారు. ఆ వేడికి తట్టుకోలేక షర్ట్ తీసానండి. మా వాడైతే వీడియో తీసినాడు. ఒక పక్క చూడండి చెమటలు కారిపడినప్పటికీ ఎండ మటుకు వేరే లెవెల్లో ఉంది. ఎంత వేగ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి దూకేద్దాం ఉంది. స్విమ్మింగ్ పూల్కి అయితే వస్తుంది. చాలా క్రౌడ్ ఉంది ఈరోజు సండే అని. అటువంటి శ్రీలంకన్ లైఫ్ గార్డ్ ఎవడైనా మునిగిపోతే కాపాడదామని చూస్తున్నాడు. జంప్ చేయొద్దన్నాడు. ఏదో వీడియో తీసుకున్నాను భయ్యా అని చెప్పాను. రిక్వెస్ట్ చేసి డైవ్ అయితే కొట్టాను. లోతు అయితే 7 feetకి ఎక్కువ ఉందండి. కిందన కాళ్ళు అందలేదు. ఈత అయితే వచ్చు నాకు. మెల్లగా ఈత కొట్టుకుంటూ ముందుకు వచ్చాను. ఇవ్వండి ఒక్క కాటన్ ఉన్న ఒంటి మీద అలౌ చేయట్లేదు. పాపం అందరూ షార్ట్లతోనే ఉన్నారు. చాలా మంది బనీన్లు వేసుకొని వచ్చారు. కాటన్ చిన్నది ఉన్న అలవట్లేదండి. నేను నిన్న స్విమ్ సీట్ తీసుకున్నాను స్విమ్మింగ్కి వెళ్తానని చెప్పేసి. ఇవ్వండి ఈత రాని వాళ్ళకైతే ఇక్కడ బాగుంటుంది. కొంచెం మెట్లు గట్లుగా ఉన్నాయి. మునగరు ఇక్కడ దగ్గరలో తీసుకోవచ్చు వీడియో. అయితే మామూలు గారు లోపల దిగాడు. వీడియో తీయడానికి ఎవరు లేక నేనే స్టాండ్కి పెట్టేసి ఆపోజిట్లో ఇంకా కిందకి దిగాను. ఇక్కడైతే బాగుందండి కూల్గా చిల్డ్గా. మళ్ళీ ఇంకోసారి డైవ్ కొట్టాను. ఆడైతే పక్క నుంచి అరుస్తున్నాడు. చెప్పాను కదా వద్దు అని చెప్పేసి. మరి 20 రోజులు కదా రిలాక్స్ అయ్యాను. కొంచెం డి విటమిన్ వస్తుందని చెప్పేసి బాడీకి పైకి వచ్చి పడుకున్నాను ఎండలో. ఈ లోపల మావాడు బయటకు వచ్చాడు. ఆయన పాపం ఒక చీర ఉంది. అన్ని ఫుల్ అయిపోయినాయి. అందరూ అటు పక్కన అంత రిలాక్స్ అవుతున్నారు కొంచెం ఎండలో. కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ దూకాను స్విమ్మింగ్ పూల్లో. ఇంకా మావాడైతే వాటర్ కావాలంటే బాటిల్ వేసాడు. సరదాగా ఏదో క్యాచ్ పెట్టాను వాటర్లో కాబట్టి. అక్కడైతే అది తాగొద్దు అన్నాడు. లోపల ఒడ్డుకు వచ్చేసి తాగేసి ఇచ్చేసాను మావాడికి బాటిల్. లోపల ఏమీ అలౌడ్ లేదండి ఫుడ్. ఎంతైనా బయటే. ఆ పక్కన టేబుల్స్ అవి ఉన్నాయి. ఫుడ్ అని తెచ్చుకుంటే అక్కడ తినొచ్చు. కానీ స్విమ్మింగ్ హ్యాపీగా బాడీకి మంచి రిలాక్స్ అండి. రోజు హాఫ్ రోజు వచ్చినప్పుడు రూమ్లో ఉండి బోర్ కొట్టిందని ఈసారి ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాను. చాలా ఎంజాయ్ చేసాం. మీ ముగ్గురు కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. నేనైతే పరిగెట్టేసాను. ఆ వేడికి తట్టుకోలేక. ఇదిగో మా వాడు పరిగెడుతున్నాడు. ఎలాగెళ్తేనేమి